తెల్లనే ఉన్నాడు ఒకడు. ఆట చూస్తావా? ఎవడో గ్లైడర్ వేసుకొని ఈ చూసాను. స్టోరీలో ఒకడు ఉన్నాడు. Awesome. గ్లైడర్ బ్రో, ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ బ్రో. నేను ఏ విధంగా అయితే ఎగురుతున్న గ్లైడర్లో డబుల్ హెడ్ షాట్ కొట్టానో అదేవిధంగా ఏ స్నైపర్తో అయినా సరే డబుల్ హెడ్ షాట్ కొడితే నేను వాళ్ళకి రాయల్ పాస్ 360 యూసీ రాయల్ పాస్ గివ్ అవే అయితే ఫ్రీగా ఇస్తాను బ్రో. అండ్ రెండోది వచ్చేసి చేతగాని ఛాలెంజ్ ఇచ్చే యూట్యూబర్లకు అయితే నేను కాదు బ్రో. నేను నాకు స్తోమతకు తగ్గ ఛాలెంజే నేను ఇస్తాను. ఆ ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇచ్చిన మాటను కూడా నేను నిలబెట్టుకుంటాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఆటో ఇంకా లాగ్ గట్టిగా ఉంది బ్రో. వెహికల్ పోతాను చూడ ముందు, బగ్గి ఓపెన్ లేవడు. వాడు 1 HP. ఈ డౌను పద. వెనకాల బగ్గి దాసియా కూడా ఉంది. కొడుతున్నారు. తెల్లనే ఉన్నాడు ఒకడు. ఇద్దరు డౌను. స్క్వాడ్ హౌస్ బయట ఉన్నాడు. నేను హీల్ చేసుకుంటా. నాకు ఆపోజిట్లో రీకాల్ టవర్ వైపు వెళ్తాను. వీడియో లాస్ట్ స్మోక్ వేసుకున్నాడు. నేడేసిండు. నాకేసిండు డ్యామేజ్. Awesome. వాడే లాస్ట్ వీళ్ళ స్క్వాడ్లో. వీళ్ళిద్దరిని కొట్టినా బ్రో ఒకటే స్ప్రేలో గుంజడానికి నానా కష్టాలు పడ్డాను. ఇంత అయిపోయి వచ్చారు మళ్ళీ. కోచంకి పోదంపా. ఇంత లాగుంది, ఎవరు కనబడట్లేదండి. షాప్ చూడు. చూసిన ఎనిమిది చూసిన షాప్లో. కొడతాను చూడాడు. మనల్ని కొట్టిండు దాన్ని కలిపి. షాప్లో ఉన్నాడా? అక్కడే ఉండు. కింద ఉండు. కిందికి రా చర్చ్ మీద కనిపిస్తుంది. అయ్యా ఏం కాదు, చచ్చిపోయిన వాళ్ళు లేదు. వాడు క్లోజ్కి వస్తాడు. చచ్చిపోయిన వాళ్ళు లేడు. అక్కడ చూడు, ఆడ పైన చూడు. Thank you. ఏరా గుడ్డెద్దు ఒక 10కి చూసుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వీడు క్లోజ్కి వచ్చింది చూడు. చచ్చిపోయిన డౌన్ చేసిన. అక్కడ క్లోజ్కి వచ్చిండు బ్రోగో. నీ కిల్లు దెంగాలని ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎందుకు వాడిని దావదాం కదా. ఇప్పుడు తెచ్చి లేదు. ఎవడో గ్లైడర్ వేసుకొని తిరుగుతాను. Awesome. గ్లైడర్ని తగుడి పిచ్చి పార్టీ. ఇది సూపర్ షాట్ అంటే దీని అమ్మ మొగ్గుడు షాట్ బ్రో. ఇది ఎవడు కొట్టలేని షాట్. ఇది ఫుగ్గల్ ఛాలెంజ్ చేయడం కాదు, ఇలాంటి షాట్ కొట్టి చూపించాలి. గాల్లో డబుల్ హెడ్ షాట్. అదే మ్యాజికల్ షాట్స్ అంటారు. ఇలాంటివి కొట్టాలంటే మన తర్వాత కూడా. ఇది చచ్చిపోయిన పరిస్థితి ఏంటి? డబుల్ హెడ్ షాట్ రైనా బ్రో. మళ్ళీ మాటే వాళ్ళు కింద పడ్డా మాట చచ్చిపోతారు. వెహికల్ వచ్చింది రైట్ సైడ్. 1 HP బ్రో.
నాకు M16A4 రోజులో ఎవడో ఉన్నాడు. వాడు నాకు కిల్ దింగిండు బ్రో పైన కొండమే వచ్చి. ఆయనకు పోయిండు. ఆడమ్మ వాడు పీకిచ్చి సావట్లేదు Marked a బ్రో. location. అటు సైడ్ వచ్చిండా చచ్చి. కింద పోయి ఆడు లూట్ చేస్తాడు. ఎక్కడ ఎనిమి కొడుతున్నావ్? ఎనిమి ఎనిమి మాలీ దెంగిన మళ్ళీ ఏమైందో తెలియదు. పడ్డాడు నా కొడుకు. Awesome. వీళ్ళు మింగుతున్నారు చూడు. ఏం చూడరా పైన ఎప్పటి నుంచి కొట్టిండు. కవర్ నాకు ఏం చేస్తున్నావు లూట్ చేస్తున్నావు రైట్ సైడ్ పైన ఉండేటోడితో టాస్క్ ఎంత అయినా వాడిని చూద్దామంటేనే వాడు కనబడట్లే. 5 minutes later. ఈ రైట్ బాణం శేఖర్ రా. అగో రైట్లో ఉన్నాడు చూడు ఎనిమి. ఇక్కడే ఫైట్ అవుతుంది స్కారల్తో. నేను స్క్వాడ్ హౌస్ సైడ్ ఆగుతున్నా. వీళ్ళు ఎంతమంది ఎప్పుడు అర్థం కావట్లే. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా అర్థమవుతలేదు రా. నాకు ఇది రెడ్ హౌస్లో వైపు వచ్చింది సౌండ్. ఇలా వెహికల్ అయితే రైట్లో ఉంది. నాకు రైట్లో జాగ్రత్త. కనిపించారా కనిపించలా. ఎవరు మరి ఏదో సపరేట్ పెట్టేది M16A4. సిమెంట్ దగ్గర ఉంది వెహికల్. వెహికల్ ఆడుంది. ఎనిమిది సౌండ్ ఇటు వచ్చింది. సిమెంట్ ఇందులో ఉన్నాడు షెడ్లో. Watch out. ఒకటి కనిపించిండు. To safe zone. నేను రైట్ సైడ్ వెళ్తానా. రెడ్ జోన్ రా. రిస్క్ చెయ్యకు. ఈ పెద్ద లంజేజ్ ఇది. ఇది రీలోడ్ అడగడం చాలరా నాకు. హెడ్ కనెక్ట్ చేద్దాం అంటే వాడు కొడతాడు. భయం వేసి బాడీకి కొట్టి పంట పోకుది ఒక్కటి చాలు. ఏడగొట్టినావు సరౌండింగ్స్లో ఇక్కడ పెట్టెలు ఉన్నాయిదా. కార్ 98 ఉంది పెట్టెలో. తీసుకుంటావా తీసుకోనా. చెయ్యమ్మ వస్తున్నా. Fall back to safe 103 zone. పాయింట్స్. 3 ఏమో పెట్టాయి మనకి. $2,000 years later. దారా డౌట్ ఉంది నాకు. ఎక్కడ ఉంది డౌట్ అవసరం లేదు. ఇంట్లోనే ఉన్నాడు. బైక్ ఉంది. బైక్ నట్ట పెట్టిండు ఇంట్లో. అసలు ఎందుకు పెట్టిండు ఇంట్లో బైక్. ఇది ఎక్కడో మాట వేసి అనుకుంటాను నాకు లైఫ్ ఇంట్లో. చాలా దొరికింది. దాయిస్తారా Victory belongs to us. ఫామస్. Victory belongs to us. ప్లేయరే గడ్లో పండుకున్నట్టుంది. హాయ్, నా గేమింగ్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఐఆమ్ ఎలోన్ గేమింగ్ వైటీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.